పాకిస్తాన్ లక్కీలీ ఎస్కేప్డ్ ఫ్రమ్ బిగ్ అప్సెట్ అని చెప్పాలి T20 వరల్డ్ కప్ లో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ వ్లాగ్స్. ఇందాకే వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ అయిన పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ ఫినిష్ అయింది ఇప్పుడే. పాకిస్తాన్ ఎంతో లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఓడిపోయింది అని చెప్పి స్టేజ్ లో పాకిస్తాన్ విన్ అయింది. లాస్ట్ 2 ఓవర్స్ లో 29 రన్స్ కావాలి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిన్ బ్యాట్స్మెన్ కూడా లేరు, ఇద్దరు ఆల్రౌండర్ మాత్రమే గ్రీస్ లో ఉన్నారు. ఒకరు ఫహీమ్ అష్రఫ్, ఇంకొకరు షైన్ అఫ్రిది. బట్ ఆ టైంలో ఒక్క ఓవర్ లో 24 రన్స్ చేశాడు ఫహీమ్ అష్రఫ్. సో న్యారోల్ గా విన్ అయిందని చెప్పాలి. లేకపోతే బిగ్గెస్ట్ అప్సెట్ అయ్యేది పాకిస్తాన్ కి ఈ వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 147 కే అవుట్ అయింది. ఒక స్టేజ్ లో వాళ్ళు 160, 170 వరకు కూడా చేశారేమో అనిపించింది. కాకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎవ్రీ 2-3 ఓవర్స్ ఒకసారి వికెట్ కోల్పోవడం వల్ల వాళ్ళు 147 కి అవుట్ అయిపోయారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ ఫస్ట్ 6 ఓవర్స్ లో 62 రన్స్ చేసింది, 2 వికెట్స్ లాస్ అయింది. సో మంచి స్టేజ్ లో కనపడింది పాకిస్తాన్. ఇంకా ఈజీగా విన్ అవుతుంది అనుకున్న స్టేజ్ లో మన నెదర్లాండ్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారని చెప్పాలి. కంటిన్యూగా వికెట్ తీయడం స్టార్ట్ చేశారు అండ్ మోస్ట్లీ డాట్ బాల్స్ వేశారు, సింగిల్స్ మాత్రం ఇచ్చారు, బౌండరీస్ ఎక్కువ ఇవ్వలేదు. సో ఇంకా ఒక స్టేజ్ లో మ్యాచ్ ఎలా వచ్చిందంటే ఇక పాకిస్తాన్ ఓడిపోతుంది. లాస్ట్ 2 ఓవర్స్ లో 29 రన్స్ కావాలి. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు విన్ అనమాట చెప్పాలి పాకిస్తాన్ కి. కానీ ఆ టైంలో బ్యాడ్ లక్ అని చెప్పాలి నెదర్లాండ్ది. ఒకే ఓవర్ లో ఫహీమ్ అష్రఫ్ 24 రన్స్ చేయడం వల్ల పాకిస్తాన్ గట్టెక్కిందని చెప్పాలి. నేను నిన్న నా వీడియోలో కూడా చెప్పాను, నెదర్లాండ్ లైట్ గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే నెదర్లాండ్ 23 వరల్డ్ కప్ లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సో వాళ్ళ దగ్గర మంచి ప్లేయర్లు అయితే ఉన్నారు. ఈ రోజు అయితే బ్యాడ్ లక్ ఉంది. ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. రియల్లీ బ్యాడ్ లక్ అని చెప్పి